స్వాగతం లక్ష్యం సమాజం క్యాన్సర్ అవేర్నెస్ ఎంతో ఇంపార్టెంట్ అని ఈరోజు మరి శిల్పకళా వేదికలో చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఝాన్సీ గారు కూడా వచ్చారు. వారిని అడుగుతారు. చెప్పండి మేడం, క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఎలా ముందు తీసుకెళ్తారు? ప్రతి ఒక్క అంటే ఇది ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క మహిళ తన శరీరం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఏమాత్రం మార్పు వచ్చినా సంకోచం లేదు, ఇది శరీరంలో ఒక అవయవం మాత్రమే, దీని గురించిన భయము, బిడియము, లజ్జ లాంటివి లేకుండా మాట్లాడగలగాలి. స్క్రీనింగ్ చేయించుకుంటే క్యాన్సర్ పెద్దగా అవ్వక ముందే మనం గుర్తించవచ్చు. కాబట్టి ప్రతి మహిళ 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రతి సంవత్సరము కూడా మ్యామోగ్రాము స్క్రీనింగు చేయించుకోవాలి. ఇప్పుడు కాస్ట్లీగా ఉండడం వల్ల చాలామంది దూరం అవుతారని కూడా టాక్ ఉంది కదా మేడం, ఆ వాళ్ళకి ఏం చెప్తారు? ఎస్, అంటే ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. చాలా సంస్థలు ఉచితమైనటువంటి మ్యామోగ్రామ్స్ కూడా చేస్తున్నాయి. ఒకవేళ కనుక ఆర్థిక స్తోమత అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఇవి ఉపయోగించుకోవాలి. మారుమూల ప్రాంతంలో, అడవి లాంటి ప్రాంతంలో కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. బండ్లు వెళ్తున్నాయి, బస్సెస్ వెళ్తున్నాయి, అక్కడికి ఇంకా వెళ్ళాలి, పెంచాలి, ఇంకా చాలా చేయాలి.